హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, 2026 సంవత్సరంలోకి వచ్చేసాము. భోగి పండగ సందర్భంగా గాలిపటాలు ఎవరు ప్రతి ఒక్క చేతుల్లో గాలిపటాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి భోగి పండగ ముందు రోజు నుంచే సెలవులు ఇస్తారు పిల్లలకి. హడావుడిగా పల్లెటూర్లకి పైన పోతారు, అందరికి స్కూల్కి సెలవులు ఇస్తారు. చాలా ఎంజాయ్ అనేది ఉంటుంది, పల్లెటూర్లకి వెళ్ళిపోతారు. ఇంకా పల్లెటూర్లలో చూడండి ఫ్రెండ్స్, కొత్త బియ్యంతో అరిసెలు చేసుకుంటారు, సద్దబుర్రలు చేసుకుంటారు, హల్వా పూరీలు, కజ్జికాయలు, గవ్వలు. అబ్బా చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. చేసే కొద్దికి నేను ఈరోజు చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి వీడియోతో వచ్చేసాను. బియ్యపిండిని మరబట్టించుకోవాలి ఫ్రెండ్స్. మా గుప్పిడి మినపగుండ్లు వేసుకొని కిలో బియ్యపిండికి పావు కేజీ పుట్నాలు, మనం చట్నీ చేసుకుంటాం చూడు, శనగపప్పు అంటాం చూడండి ఫ్రెండ్స్, ఆ శనగపప్పుని వేసి మరపట్టించుకోవాలి. లేదంటే తెచ్చుకొని జల్లించుకొని పిండిలో కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. పుట్నాల పప్పుతో వాము వేసుకొని, నువ్వులు వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తయారు చేసుకుంటున్నాము చక్కెరాలు. నెల రోజుల దాకా కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అదే విధంగా పిండి వంటలు అనేది సంక్రాంతి పండగకి చిన్నల కానించి పెద్దల కానించి స్వీటు హాట్లతో, హడావిడిగా కోడి పందాలతో, రంగురంగుల గొబ్బెమ్మలతో చాలా రేగి పండ్లు పోసుకుంటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి భోగి పండ్లు ఆ కార్యక్రమాలలో ఉంటారు. భోగి మంటలు కూడా వేసుకుంటారు. ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటే చాలా పిండి వంటలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. చుట్టాలు, కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్, ఇంకా అదే విధంగా పిండిని అనేది కిలో బియ్యం పిండికి పిరికెడు మినపగుండ్లు వేసుకొని మర పట్టించుకొని రావాలి ఫ్రెండ్స్. అంటే కడిగి ఆరపోసుకొని మర పట్టించుకోవాలి. తగినట్టుగా వాము 50 గ్రాములు వేసుకోవాలి. వాము కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మినపగుండ్లు కూడా వేడి చేసి వేసుకోవాలి. బియ్యం మరబట్టించేటప్పుడు వేయించుకోవాలి. పావు కిలో శనగపప్పు, చట్నీ చేసుకుంటాం శనగపప్పు, పుట్నాల పప్పు కూడా అంటారు. ఆ పప్పుతో మనము చక్రాలు చేసుకుంటే నెల రోజుల దాకా కరకరలాడుతూ ఉంటాయి. టేస్ట్కి టేస్ట్, రుచికి రుచి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, వాము వేసుకున్నాక నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకుంటే ఎండు కారం సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ కారం వేసుకున్నాను నేను 5-6 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. క్రిస్టల్ సాల్ట్, మెత్తడి సాల్ట్ ప్యాకెట్ తెప్పించాం ఫ్రెండ్స్, 20 రూపాయలు. అది తెచ్చేసుకొని చక్రాలు, వాము చక్రాలకి తగ్గట్టుగా 3 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మనం చక్రాలు రెడీ చేసుకోవడానికి ఇనపబండి మాత్రమే వాడాలి. చాలా బాగుంటుంది. పిండి వంటలు అంటే ఫ్రెండ్స్, బాండి పెద్ద పొయ్యి ఉండాలి, లేదంటే కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం వంట చేసుకునేటప్పుడు, పిండి వంటలు చేసుకునేటప్పుడు కట్టెల పొయ్యి మీదగా అయినా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. లేదు అంటే ఇవన్నీ నెయ్యి లేకపోతే కనుక ఫ్రెండ్స్ డాల్డా వేసుకోవచ్చు. డాల్డా కూడా లేకపోతే వేడి నూనె వెచ్చబెట్టుకొని 1 కప్పు దాకా వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేసాము, నెయ్యి లేని పక్షాన ఇక్కడ డాల్డా వేసుకోవచ్చు. డాల్డా వేసుకొని కారం, ఇంక ఈ పిండిని అంతా తగినట్టు సాల్ట్ 3 టేబుల్ స్పూన్లు, చక్రాలు, వాము చక్రాలు, పుట్నాలు పిండితో సాల్ట్ తగినంత వేసుకొని 2 చేతులు పెట్టేసేసి చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఎలా అంటే ఫ్రెండ్స్, ఆయిల్ అంతా, మనం వేసిన ఆయిల్ అంతా పట్టిందాకా వేసుకోవాలి. ఈ సాల్ట్ తెచ్చింది డబ్బాలో నింపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చకచక తయారు చేసుకుంటే 20 రోజుల దాకా ఉంటాయి చక్రాలు అనేది. ఆ తర్వాత 1 by 1 అరిసెలు, చక్రాలు, మనకి నచ్చిన అన్ని గవ్వలు, రవరళ్ళు, ఇంకా చెప్పుకుంటూ పోతే బూందీ, ఈ విధంగా చెక్క పకోడీ అనేది చేసుకోవచ్చు. రుచి టేస్ట్. ఈ మాసం అంతా ఇంకా చక్కగా సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలతో హడావిడిగా ఉంటారు.
ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న వేడిగా ఉన్న ఆయిల్ని ఒక కప్పుడు వేసుకొని చక్కగా ఇదే విధంగా పిండికి పట్టిందాకా చేత్తో కలుపుకోవాలి. ముందే గబగబా వాటర్ అనేది వేసుకోకూడదు, ఎందుకంటే బోలుగా వచ్చేసి తినేటప్పుడు రుచిగా ఉంటాయి. నువ్వులు వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు. వాము ఫ్రెండ్స్ వేయించి మిక్సీలో వేసుకుంటే సన్నచక్రాలుగా చేసుకోవచ్చు, బాగుంటాయి. లేదంటే రోల్లో నూరుకొని వేసుకోవాలి. నువ్వులు మాత్రం తెచ్చుకొని ఒక 50 గ్రాముల నువ్వుల దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. రుచికి రుచి, టేస్ట్ కాదని ఇదే విధముగా ఒక 5 నిమిషాల సేపు దాకా ఈ పిండంతా కారము, వాము, నువ్వులు, సాల్టు కలిసిన దాకా కలుపుకోవాలి. సరిపోకపోతే ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోండి, ఇప్పుడే చూసుకొని వేసుకొని చూడండి. వాటర్ అనేది చుట్టూతో పోసుకొని పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు ఫ్రెండ్స్. నేను సగం పిండిని మాత్రమే వాటర్ వేసి గట్టిగా కలుపుకొని చక్రముల పిండి మొత్తం అయిపోయినాక మరలా వాటర్ పోసుకొని సగ భాగాన్ని మరలా తయారు చేసుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి కలిపితే ఫ్రెండ్స్ మెత్తగా అవుతాయి, చక్రాలు అనేది రావు. ఎప్పటికప్పుడు మనం 2 సార్లుగా కలుపుకుంటే 3 సార్లుగా అయినా కలుపుకుంటే రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్ కరకరలాడుతూ ఉంటాయి. ఆయిల్ కూడా ఎంతో పీలవదు, చక్రాలు చక్కగా ఉడుకుతాయి. కట్లపై మీద చేసుకున్నా కానీ అలాగే ఉంటుంది. ఈ చక్రాల పిండిని కాస్త చూడండి చేతిలో పట్టుకొని ముద్దని చక్రాల గిద్దర్లో పెట్టేసేసి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కినాక చూసుకొని ఈ విధంగా చుట్టలు అనేది వేసుకోవాలి. చక్రాల చుట్టలు చట్నీ పప్పుతో చక్రాలు అనేది తయారు చేస్తున్నాం. వాము వేసుకొని మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిండి మొత్తం ఎప్పటికీ కలుపుకొని పెట్టుకోకూడదు. 3 సార్లు కానీ 2 సార్లు కానీ కలుపుకోవాలి. కలుపుకొని 2 చక్రాలు పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. బాండి అనేది ఇనప బాండీలో చేసుకుంటున్నాము. 2 చక్రాలు వేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. చక్రం అనేది గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. 1కి 3 సార్లు మలుపుకొని తిప్పుకోవాలి. అటువైపు ఇటువైపు 5-6 సార్లు గెరిటతో కలుపుకోవాలి. కలుపుకుంటే ఫ్రెండ్స్ చక్రం అనేది ఎరగకుండా వచ్చేసిద్ది, లోపల దాకా వేగిద్ది. నెల రోజుల దాకా కరకరలాడుతూ ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించిద్ది, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి అయినా వేసుకోండి, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు. లేదు వద్దు మాకు అవసరం లేదు అంటే కనుక వేడి ఆయిల్గా అయినా వేసుకొని 2 సార్లుగా కలుపుకొని వాటర్ తగినంత వేసుకొని ఉప్పు కారం చూసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే శనగపప్పుతో తయారు చేసిన బియ్యం పిండి వేసుకొని తయారు చేసాము. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా పిండి వంటలు అనేది తయారు చేసుకుంటే ఇక్కడ చిల్లులు బెజ్జాల గింట ఒకటి తీసుకొని చక్రము అటువైపు ఇటువైపు మలుపుకొని తీసుకున్నాక ఫ్రెండ్స్ వడగట్టుకొని మరలా అదే విధంగా క్యాన్లో కానీ పప్పు డబ్బాలో కానీ ఉంచేసుకోవచ్చు. పేపర్ వేసుకొని మెత్తబడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. పార్సిల్ చేయాలనుకుంటే అట్టపెట్టలో పెట్టేసేసుకొని పార్సిల్ చేసుకోవడానికి కూడా వీలుగానే ఉంటుంది. పిండి వంటలు అన్నది సంక్రాంతి పండగకి చాలా ఫేమస్గా చేసుకుంటారు. ఇంకా అదే విధముగా సంక్రాంతి పండగ 3 రోజులు చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు భోగి పండగ, కనుమ, సంక్రాంతి పండగ, భోగి, సంక్రాంతి, కనుమ, ఆ 3 పండుగలు చేసుకుంటారు తెలుగువారు. ఇంకా ఇదే విధంగా పిండి మొత్తం అయిపోయిన దాకా ఇదే విధంగా 1 by 1 2 చక్రాలు వేసుకోవచ్చు. చిన్న బండి అయితే కనుక ఒకే చక్రం వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూడండి పిండి అనేది సగభాగం వరకే కలుపుకొని తయారు చేసుకున్నాక ఆ సగభాగం మరలా వాటర్ వేసుకొని కలుపుకొని ముద్దలన్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే చక్రాలు అనేది
మనం సంక్రాంతి పండగకి ఫ్రెండ్స్కి ఇంట్లో వాళ్ళకి కొత్త అల్లులకి కోడళ్ళకి ఇదే విధంగా మనం అందరం తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పిల్లలు రంగురంగు కలర్స్ పిల్లలు అనేది 10 రూపీస్ అంట ఒక కోడి పిల్ల. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఇదే విధముగా పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ మన ఇంటి దగ్గర అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.